హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక మాసంలో శివుని పూజించడం వల్ల మనకి ఎలాంటి అనుగ్రహం లభిస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. శివరాత్రి పూజ శివ శక్తి కలయికలను సూచిస్తుంది. అందుకే దీనికి అంతటి ప్రత్యేకత. శివుణ్ణి అభిషేక ప్రియుడు అంటారు. ఆయనకు భక్తితో ఓ చెంబుడు నీళ్లతో అభిషేకం చేస్తే ఎంతో సంతోషిస్తాడు. శివరాత్రి రోజున తమ శక్తి కొలది బంగారం లేదా వెండి కుందులతో ఆవు నేతితో దీపం వెలిగించి పౌరోహితులకు దానం చేస్తే అజ్ఞానాంధకారం నశిస్తుంది. అంత స్తోమత లేనివారు కనీసం తోటకూర కట్ట సమర్పించినా వారికి అంతులేని సంపదలు కలుగుతాయట. అయితే మహాశివరాత్రి రోజున శివుడికి అత్యంత ప్రీతికరమైన పుష్పాలతో పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది. మహాదేవుడికి ఇష్టమైన పుష్పాలు పత్రాల గురించి మన వేదాల్లో పురాణాల్లో పేర్కొన్నారు. అవి ఇప్పుడు తెలుసుకుందాం. మారేడు దళాలు శివుడికి అత్యంత ఇష్టమైన పత్రాలు. పవిత్రమైన ఈ పత్రాలతో పూజించడం వల్ల శివానుగ్రహం లభిస్తుంది. అంతేకాదు వీటిని త్రిమూర్తులకు చిహ్నంగా భావిస్తారు. నాగమల్లి పుష్పం శివునికి అత్యంత ఇష్టమైనది ఈ పుష్పం. దీనితో శివుని పూజిస్తే అనుగ్రహిస్తాడు. శంఖం పూలు కేవలం శివారాధన కోసమే ఉపయోగిస్తారు. ముదురు నీలం రంగులో ఉండే ఈ పుష్పాలతో పూజిస్తే దేవతలు ప్రసన్నమవుతారు. సంపెంగ పూల సువాసన అంటే దేవతలకి చాలా ప్రీతి. వీటితో పూజించే వారికి శివుడి కటాక్షం దొరుకుతుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. జిల్లేడు పుష్పాల వల్ల మనుషుల్లో జ్ఞాపక శక్తి, ఆధ్యాత్మికంగానూ వీటికి చాలా ప్రాధాన్యత ఉంది. శివుడికి పూజించిన ఈ పూలను తలపై ధరిస్తే పూర్వ జన్మలో చేసిన పాపకర్మలు నశించిపోతాయట. గన్నేరు పుష్పాలు పసుపు రంగులో ఉంటాయి. ఈ రంగును త్యాగానికి గుర్తుగా భావిస్తారు. అవసరాలను త్యాగం చేయడం వల్ల జీవితంలో ప్రతి అంశంలో సమతౌల్యత పాటించడం వీలవుతుంది. మల్లెపూల సువాసనతో చుట్టూ ఉన్న పరిసరాలు సానుకూలంగా మారుతాయి. వీటితో శివుడికి అభిషేకం చేస్తే సంతోషం, మానసిక ప్రశాంతత, అనుభూతి కలుగుతుంది. చేసిన తప్పులను క్షమించమని వేడుకుంటే శివుడు అనుగ్రహిస్తాడు. శివపురాణం ప్రకారం పనిలో కానీ ఆలోచనలో కానీ ఎలాంటి తప్పుడు ఆలోచనలు ఉన్నా అలాంటి వారు ఎన్ని పూజలు చేసినా లాభం ఉండదు. వేరే వారి ధనం ఆశించినా, పరాయి స్త్రీని ఆశించినా, తల్లిదండ్రులను గౌరవించకపోయినా, దొంగతనం ఇలాంటివి చేస్తే శివునికి ఇష్టం ఉండదు. వారు ఎన్ని పూజలు హోమాలు చేసినా ఫలించదు. అమాయకమైన వారిని బాధ పెట్టడం, వేరే వారి ధనాన్ని తప్పుడు మార్గంలో పొందడం, ఆలయంలో దొంగతనం చేయడం, గురువు భార్యతో సంబంధం పెట్టుకోవడం, ఎవరికైనా కష్టం నష్టం కలిగించినా శివునికి కోపం వస్తుంది. ఇలాంటి తప్పులు చేసేవారిని పరమేశ్వరుడు క్షమించడు. వారికి కష్టాలు వస్తూనే ఉంటాయనేది విశ్వాసం. కావున ఈ కార్తీక మాసంలో శివునికి అత్యంత ఇష్టమైన ఈ పత్రాలు పుష్పాలతో పూజించి శివుడి అనుగ్రహం పొందండి.